హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగోండి, ఈరోజు ఉప్మా చేద్దామండి. ఉప్మా చేస్తున్నాను. ఎర్రనూక ఉంటుంది కదా, దాంతో దానికి కావాల్సిన ఉప్మా కావాల్సిన అన్నమాట అండి. ఇదిగోండి, ఉల్లిపాయ, పచ్చిమిరపాయ, క్యారెట్, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఇదిగోండి మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఆవాలు కూడా వేయాలి మనం ఇందులో. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఆవాలు కూడా మనం వేసుకున్నాము. కొంచెం జీలకర్రని, దూని ఇందులో కొంచెం జీలకర్ర వేద్దాం. ఉప్మా చేస్తున్నాను. తర్వాత చెప్తాను. అన్నదమ్ముల బంధం కూడా సహజమే. ఒక తల్లి ఉంది అక్కడ, ఒక తండ్రి ఉన్నాడు. తల్లి పిల్ల మధ్యలో కనడం కనిపించడం అనేది ఉంది ఖచ్చితంగా. అన్నదమ్ముల బంధం ఉంది, అక్క చెల్లెళ్ళ బంధం ఉంది, కానీ దిక్కుమాలిన బంధం ఉంది, భార్యాభర్తల బంధం పరమకృత్యం. ఇది నువ్వు సహజం చేసుకోవాలి, అది అవదది. ఎందుకంటే 25 ఏళ్ళు ఆవిడ ఎక్కడో పెరిగింది, ఈయన ఎక్కడో పెరిగాడు. ఏదో మంత్రాలు చదివేశారు, బాధ్యాలు పడి వాళ్ళు ఎవరి డబ్బులు వాడికి వెళ్ళిపోయారు. వాడు మళ్ళీ ఇంకో కథ ఉంది కదా, ఆ మంత్రాల వల్ల బాధ్యాల వల్ల మనం కలిసి ఉంటాం అనుకోకూడదు. ఇది అజ్ఞానం. ఉండు రాని బాబు, ఉండు. ఏటి నువ్వు? ఇదిగోండి, మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాం. బాగా వేసుకుని క్యారెట్ కూడా వేసేస్తున్నాం. ఇది బాగా వేసుకుందామండి. కొంచెం క్యారెట్ అది వేసాను కదా, బాగా కొంచెం వేసుకుందాం. గోధుమ ఒకంటే తెల్లగా ఉంటుంది కదండి, బర్సీ రవ్వ ఏదో అంటారు కదా, బర్సీ రవ్వ అంటారు దీన్ని. బాగా వేసుకున్నాను. పక్కన నీళ్ళు కూడా పెట్టాను. ఈ గ్లాస్తో చేసుకున్నామండి మనం. ఇదిగో రవ్వ కూడా, ఇదిగోండి ప్యాకెట్ గ్లాసులు చేసుకుని వేడి నీళ్ళు పోసుకున్నాను ఇందులో. అంటే పక్కన నీళ్ళు కాస్తున్నాను, త్వరగా అయిపోద్ది కదండి మనకి ఉప్మా. కొంచెం మనం కొంచెం పసుపు వేస్తాము. మనం కొంచెం సాల్ట్ వేస్తున్నామండి, ఉప్మాలోకి సరిపోయేలాగా. బాగా వేపేసుకుని మనం ఇందులో నూక వేసుకొని వేపేసుకుందాం. ఇదిగోండి, గ్లాస్ నూక వేస్తున్నాను. ఇది కూడా మనం వేపేసుకుని పక్కన వేడి నీళ్ళు పెట్టాను కదండి, వేడి నీళ్ళు వేసేసుకున్నాం. ఒక గ్లాస్ చేస్తున్నాను, కొంచెం వేస్తాను, ఇంకా కొంచెం వేసాను. ఇది మనం బాగా కలిపేసుకుని పక్కన కాచి పెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళు వేసేసుకుంటే సరిపోద్ది. క్యారెట్ అవి కూడా వేసుకుంటే మనకి వెయిట్ లాస్ వాళ్ళకి బాగుంటుందండి ఈ ఉప్మాకి. పొద్దుటే చేసుకున్నా నైట్ చేసుకున్నా ఉప్మాకి బాగుంటుంది. ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసేసుకుందాం.
వేద్దాం. అది ఇంకొక కొంచెం వేద్దాం. ఒకటికి 2 కదా, కొంచెం వేసాను కదా, దానికి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి వేడి నీళ్ళు తాగడానికి అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి కలుపు, నేను ఉప్పు చూస్తాను. కొంచెం వేస్తాం, సరిపోతుంది. ఇది మనం మూత పెట్టేసుకుందామండి. ఇలా కూడా మనం ఉప్మా చేసుకోవచ్చు అన్నమాట. నీళ్ళు అది కానీ వేసుకోవచ్చు, నూక వేపేసుకుని నీళ్ళు కూడా మనం పోసుకోవచ్చు. ఒకసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు మనం స్టీల్ గరిటె పెట్టుకుందాం. చెక్క దాంతో అవ్వట్లేదు. ఇంకెలాగా మనం ఇదంతా కుక్ అయిపోద్ది. ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే ఉప్మా రెడీ అవుతుంది. అలా క్యారెట్ అవి వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం పెసరపప్పు వేసుకున్నాం, మనం సిమ్లో పెట్టుకున్నాం. ఒకసారి మనం కలుపుకుందాం. ఉప్మా రెడీ అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే ఉప్మా రెడీ అయిపోయింది. మళ్ళీ చూపిస్తాం. ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. క్యారెట్ అన్ని, పెసరపప్పు అన్నీ వేసాం కదా. ఇది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. వెయిట్ లాస్ వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందండి. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ లాగా కానీ, మార్నింగ్ టిఫిన్ లాగా కానీ చేసుకున్నా, నైట్ చేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇందులో చాలా వేసుకోవచ్చు. ఇదిగోండి చూపిస్తా. ఇదిగోండి ఇప్పుడు మనం ఉప్మా హాట్ బాక్స్లో పెట్టేసాను కొంచెం. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఉప్మా. ఇదిగోండి హాట్ ప్యాక్లో పెట్టేసాను. ఎవరికి కావాలితే వాళ్ళు తింటారో. ఇదిగోండి నేను కొంచెం షుగర్ వేసుకుని ఇది టేస్ట్ చేస్తున్నాను. నాకు షుగర్ వేసుకుని తినడం ఇష్టం. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తాయి. సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ మర్చిపోకండి. మళ్ళీ రేపు ఇంకొక టిఫిన్తో మీ ముందు ఉంటాను.